ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జీపీఓ పోస్టులకు సంబంధించి గ్రామ పరిపాలనా ఆఫీసర్స్కు సంబంధించి 10,954 పోస్టులను అయితే ప్రభుత్వం నిర్ణయించింది. 10,954 మందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. అందులో విఆర్ఓ మరియు విఆర్ఏల నుంచి కొంతమందిని తీసుకోనికే రెడీ అయినరు. ఈ అన్ని విషయాలు కూడా గత వారం రోజుల నుంచి వచ్చినటువంటి వివిధ పేపర్లలో ఏ విధంగా వచ్చిన ఆర్టికల్స్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఈ జీపీఓలో ఉన్నటువంటి 10,954 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆశ్చర్యార్థకం అంటే ఒక ఆలోచన అయితే ఉండే ప్రభుత్వం దృష్టిలో నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఒక ఆలోచన అయితే ఉండే. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఏలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. 10,954 జీపీఓ పోస్టులను అర్హులైన వాళ్ళు 7,000 లోపు మందే ఉంటారు. మళ్ళీ మిగతా ఎట్లా రిక్రూట్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇంకోటి వీళ్ళని విఆర్ఓలను విఆర్ఏలను తీసుకొచ్చి మళ్ళీ జీపీఓలుగా నియమిస్తే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ మరియు విఆర్ఏ ప్లేసెస్ మొత్తం వేకెంట్ అయ్యి అక్కడ కూడా మళ్ళీ రిక్రూట్ చేయాల్సిన అవసరం వస్తుంది కదా. డైరెక్ట్ 10,954 మొత్తం టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం ఆలోచించి ఆ విధంగా ఒక వారం క్రితం ఆలోచించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చూపిస్తానండి. ఇది ఆ తర్వాత రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మే నెలలో 10,956 మంది విఆర్ఓల నియామకం. విఆర్ఓలు కాదు జీపీఓలు, పేపర్లో కొంత విఆర్ఓలను రాశారు. జీపీఓలన్నా విఆర్ఓలన్నా సేమ్ ఇప్పుడు నెక్స్ట్ భూభారతిలో తీసుకుంటారు కాబట్టి జీపీఓలు అంటున్నారు. ఈ విధంగా మొత్తానికి మనకు మే నెలలో 10,956 మందిని నియమిస్తాం. అప్పటివరకు నోటిఫికేషన్ ఇస్తాం, ఆ ఆర్డర్సే ఇస్తామన్నట్లు మాకు ఆ రోజు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పరీక్ష. గ్రామ పాలనాధికారుల పోస్టుల కోసం పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు పరీక్ష నిర్వహించే దిశలోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో పరీక్ష నిర్వహించాలని, ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను టీజీపీఎస్సీకి అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు అనుకూలమైన భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. మళ్ళీ రెవెన్యూలోకి వచ్చి జీపీఓలుగా బాధ్యతలు నిర్వహించేందుకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏల నుంచి అడిగిన ఆసక్తి వ్యక్తీకరణ గడువు శనివారంతో ముగుస్తుంది. మొత్తానికి ఈ విధంగా ఉన్నది. తర్వాత ఏమైందంటే ఇది ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికెట్ల పరిశీలన. గ్రామ పాలనాధికారులు అంటే జీపీఓలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా సర్వీస్ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఈ జీపీఓలుగా వచ్చిన తర్వాత ఏం సర్వీస్ ఉంటుంది, మేము విఆర్ఓ విఆర్ఏలుగా ఉన్న సర్వీస్ ఇందులో కౌంట్ అవుతుందా కాదా అనేది హైకోర్టును ఆశ్రయించారు కొంతమంది. ఆశ్రయించినందుకు ఇప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్ల గడువును 26 వరకు పొడిగించింది. మొత్తం 6,196 దరఖాస్తులు అందినట్టు సమాచారం. క్లియర్గా అయితే ఈ 6,196 దరఖాస్తులకు సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. డిస్ట్రిక్ట్ వైజ్ అబ్స్ట్రాక్ట్ జీపీఓ అప్లికేషన్స్ ఏ జిల్లాలో ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనేది మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు టోటల్గా 6,156 అప్లికేషన్లు అయితే జీపీఓకు మేము వస్తామని విఆర్ఓల నుంచి విఆర్ఏల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్. ఇక వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ విఆర్ఓ మరియు విఆర్ఏల నుంచి అప్లికేషన్లు వచ్చినాయి కదా, ఇందులో ఎంతమంది దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అట్లే ఏమన్నా రెండు అప్లికేషన్స్ అయినా ఆ విధంగా అయితే చెక్ చేస్తున్నారు. దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఏం జరిగినా కూడా మన ఛానల్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. మీరు ఏమనుకుంటున్నారు ఏం జరుగుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.